శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి, గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పెద్దలు కేశవరావు గారికి, అట్లాగే గౌరవ ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబ్బీర్ అలీ గారికి, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ పెద్దలు కోదండరెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర గౌరవ శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, ఇతర ప్రజాప్రతినిధులకి, కార్పొరేషన్ చైర్మన్లకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ గారికి, అట్లాగే ఇతర ఉన్నతాధికారులకి, రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లకి, అట్లాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ, ఎదురుగా కూర్చున్నటువంటి విఘ్నులైనటువంటి పెద్దలందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. ఈరోజు భారతదేశానికి సంబంధించిన వరకు కూడా చారిత్రాత్మకమైనటువంటి రోజు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశంలో పుట్టి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని ప్రపంచ దేశాలంతా కొనియాడేటట్టు చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఈ దేశంలో పుట్టినటువంటి రోజు. వారికి ఘనమైనటువంటి నివాళులు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనందరం ఈరోజు అర్పిస్తూ, వారి ఆలోచనలకు అనుగుణంగా వారు అందించినటువంటి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికని స్ఫూర్తిగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్తు కేబినెట్ అంతా కూడా కలిసి ఒక గౌరవప్రదమైనటువంటి నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ, భూమి కోసం పోరాటం చేస్తున్నటువంటి హక్కులు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఒక గొప్ప చట్టాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో తీసుకొచ్చిందే ఈ భూభారతి చట్టం. భూమికి సంబంధించి చట్టాలు చాలా వచ్చాయి, కానీ సరళంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్యుడికి సైతం అర్థమయ్యేటట్టుగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, మతలబులు లేకుండా అద్భుతంగా తయారు చేసినటువంటి చట్టమే ఈ భూభారతి 2025 చట్టం అని చాలా స్పష్టంగా, చాలా గౌరవంగా, గర్వంగా కూడా, సంతోషంగా కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకనంటే చాలా చట్టాలు చేస్తాం మనం, చట్టసభల్లో చాలా పైన చర్చలు జరుగుతూ ఉంటాయి. కానీ భూమి పైన చేసే చట్టం, భూమికి మనిషికి విడదీయరానటువంటి సంబంధం, అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి హక్కులు, ఆ హక్కులన్నింటినీ కాలరాయకుండా వాళ్ళకు పొందినటువంటి హక్కుల్ని జాగ్రత్తగా ప్రజలకు అందించడమే పాలకుల బాధ్యత. దురదృష్టం, ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భూమితో పెనవేసుకున్నటువంటి ప్రజల యొక్క జీవితాల్ని అల్లకల్లోలం సృష్టిస్తూ ధరణి అనేటువంటి ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. నేను గత 10 సంవత్సరాలు శాసనసభలో సభ్యుడిగా ఉన్నాను. ఈ ధరణి చట్టం తీసుకొచ్చిన దగ్గర నుంచి చర్చకు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో చెప్పాం, ధరణి అనేది రాష్ట్ర రైతుల పాలిట శాపంగా మారుతా ఉంది. రైతుల హక్కుల్ని కొద్దిమంది పెత్తందారుల కాళ్ల దగ్గర మీరు ధరణి అనే చట్టం దగ్గరతో పెడతా ఉన్నారు, ఇది మంచిది కాదు, రైతుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు అని పదే పదే చెప్తే కూడా
ఏమాత్రం పట్టించుకోనటువంటి ఆనాటి రాజ్య పాలన కూడా నేను స్పష్టంగా చూశాను. భూమిలో రెవెన్యూ రికార్డ్స్లో తరతరాలుగా వస్తున్నటువంటి హక్కులకు సంబంధించినటువంటి అనేక రకాల చట్టాల ద్వారా వచ్చిన హక్కుల్ని ఆ కాలమ్స్లో ఉన్నటువంటి ఆక్యుపేషన్ కాలం నుంచి, లేకపోతే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పంచినటువంటి దాదాపు 24 లక్షల ఎకరాలకు సంబంధించిన హక్కుల్ని కూడా పూర్తిగా కాలరాసి ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క పాలనని ఆనాడు శాసనసభలో కానీ